మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బావుంటుందని మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఇది చెప్పడానికేనా ఇక్కడికి తీసుకొచ్చావు? అవును, నీ ఒపీనియన్ చెప్తే. నేనేం చెప్పను, నాకే ఒపీనియన్ లేదు. ఆఫీస్కి వెళ్దాం పద. వెయిట్ సూర్య, ఇంత దూరం వచ్చి నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్తాం? నా మనసులో ఏం లేదు. ఈ విషయం గురించి మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. కారెక్కి ఫస్ట్, ఆఫీస్కి లేట్ అవుతుంది. అది కాదు సూర్య, నేను సంధ్య నీ మంచి కోసమే ఆలోచన చేశాం. నా గురించి మంచి చెడులు మీకన్నా నాకే బాగా తెలుసు. రా ఎక్కు. ఎందుకు సూర్య కోపం? నాకు నచ్చని విషయాలు మాట్లాడితే ఇలానే కోపం వస్తుంది. అది తెలిసి కూడా అడుగుతున్నావంటే ఏం చెయ్యాలో ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు ఆకాష్. ఒంటరిగా ఉన్న నీ జీవితంలోకి తోడు తీసుకొస్తే నీతో పాటు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకు ఒంటరితనంలోనే హ్యాపీనెస్ ఉంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నన్నేం అడగొద్దు. ఏమండి, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. సూర్యతో పెళ్లి గురించి మాట్లాడారా? ఏమన్నాడు? ఇంకెప్పుడు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయొద్దని చెప్పాడు. ఏంటి అలా అన్నాడా? ఇంకా చాలా దారుణంగా మాట్లాడాడు. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్తే ఆ కోపాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఇలాంటిదేదో జరుగుతుందని చెప్పడానికి నేను భయపడ్డాను. ఆఖరికి నేను అనుకున్నదే నిజమైంది. నిజం అవడం కాదు, మీ భయంతో మీరే నిజం చేశారు. అతనికి కోపం తెప్పించారు. నేను చేయడం ఏంటి సంధ్య? కాకపోతే ఏంటండి, నేనేం చెప్పాను మీకు? సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఎలాగైనా ఒప్పించాలి అన్నాను. మీరేం మాట్లాడారో, ఎలా హ్యాండిల్ చేశారో. ఇంత సీరియస్గా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? నువ్వు నన్ను అనుమానించడమే బాలేదు సంధ్య. ఈ మ్యాటర్ని ఎంత తెలివిగా డీల్ చేశానో తెలుసా? డైరెక్ట్గా చెప్తే ఎక్కడ బుస్సుమంటూ లేస్తాడో అని ఒక లోన్లీ ప్లేస్కి తీసుకెళ్ళి నీ జీవితం కూడా ఇలానే ఖాళీగా ఉండకూడదు, జంటగా అయితే సందడిగా ఉంటుందని సింబాలిక్గా చెప్పాను. సింబాలిక్గా కాదు, అసలు విషయం చెప్పకుండా సోది చెప్పుంటారు. సూర్యకి విసుగు చిరాకు కలిపి కోపంగా మారిపోయి ఉంటుంది. ఓ, సూర్య గురించా? కోపమా? అదే మావయ్య మీద. అంటే ఏదో సీరియస్ మ్యాటర్ అనుకుంటా. పెళ్ళంటే సూర్య చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాడని తెలుసు కూడా ఇదేనా మీరు హ్యాండిల్ చేసే విధానం? ఇప్పుడు చూడండి, మొదటికే మోసం వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. నా కోట అయిపోయినా నీకు ఛాన్స్ ఉంది కదా. సూర్యకి పెళ్లి చేయాలన్న ఆలోచన నీదే కాబట్టి నువ్వెంత బాగా హ్యాండిల్ చేస్తావో నేను చూస్తాను. ఇదేమైనా పోటీ పెట్టుకునే విషయమా? నాతో ఛాలెంజ్ చేస్తున్నారా? బా లేదు సంధ్య, నా మాట తీరు మీద డౌట్ పడుతున్నావు కదా, అందుకే అలా అన్నాను. అయినా నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా సూర్యకు పెళ్లి జరగడమే ముఖ్యం. డిన్నర్కి వస్తాడు కదా, అప్పుడు మాట్లాడతాను. మీరు మాట్లాడడం అయిపోయింది కదా అని సైలెంట్గా కూర్చోవద్దు. కాస్త మాట సహాయం చేయండి. షూర్ సంధ్య, సూర్య పెళ్లి కోసం ఎలాంటి సాయం చేయడానికైనా నేను రెడీ. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఏంటండి మీరు? ఎవరైనా చూస్తారన్నా కామన్ సెన్స్ కూడా లేదా? చూస్తే చూడు నువ్వు.
నా పెళ్ళం నాకు ముద్దొస్తే ముద్దు పెట్టడం తప్పేం కాదు. చాలే ఆపండి. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్ల ఉందని మర్చిపోయారా? అబ్బా గుర్తుంది, కానీ ప్రేమని పెదవుల్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. చాలా గొప్ప పని చేశారులే. వెళ్ళండి వెళ్ళండి. ముద్దు ముచ్చట అంటే ఇదేనేమో. పెళ్ళయ్యాక లైఫ్ ఇంత బాగుంటుందన్నమాట. నాకెప్పుడు పెళ్ళవుతుందో, నా మొగుడు ఎక్కడున్నాడు? హా, ఎక్కడో ఎందుకు, ఇంట్లోనే ఉన్నాడు కదా మావయ్య ఫ్రెండ్. అతన్ని పెళ్లి చేసుకుంటే అతనికి పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని మామయ్య అత్త మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎలా? ముందు సూర్యను ఒప్పించాలి, ఆ తర్వాతే నా ప్రయత్నమైన ఆలోచనైనా. అయినా అన్నీ నేను అనుకుంటే సరిపోతుందా? రాసి పెట్టి ఉండాలి. కింద అత్త మామయ్య ఇతని పెళ్లి కోసం గొడవలు పడుతుంటే సార్ మాత్రం పాటలు వింటూ రిలాక్స్ అవుతున్నారు. అయితే ఆఫీస్కి వెళ్ళడం, లేదంటే ఇలా ఒంటరిగా కూర్చుని పాటలు వినడం. ఈ మనిషికి కొంచెం కూడా కళాపోషణ లేనట్టుంది. నువ్వేంటి ఇక్కడ? ఇది మా మామయ్య ఇల్లు. నేనెక్కడైనా ఉంటాను, ఏమైనా చేస్తాను. చేసుకోగాని ఒక మనిషి రూమ్లో ఉన్నప్పుడు తలుపు తట్టి రావడం కనీసం మర్యాద. ఓహో అవునా? ఈ ఇంట్లో నలుగురున్నప్పుడు వాళ్లతో మాట్లాడకుండా అందరికీ దూరంగా వచ్చి ఇలా పాటలు వినడాన్ని ఏమంటారు? ఇది నాకు నచ్చిన పని. ఓహో, అయితే ఇది కూడా నాకు నచ్చిన పనే. రూమ్ లో కూర్చొని పాటలే కదా వింటున్నారు. ఏదో గ్రంథాలు రాస్తుంటే నేనొచ్చి డిస్టర్బ్ చేసినట్టు ఎందుకంత కోపం? నేనేదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. హలో, మీరు చేసేది పని కాదు, దీన్ని కాలక్షేపం అంటారు. ముందు అది తెలుసుకోండి. ఏదో ఒకటి, ముందు నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు. ఆ ఉదయం నుండి మిమ్మల్ని చూడలేదు కదా, దర్శనం చేసుకొని దండం పెట్టుకుందామని వచ్చాను. దర్శనం అయింది కదా, దండం పెట్టకపోయినా పర్లేదు కానీ ముందు వెళ్ళిపో. ఒక్కరే గదిలో ఉన్నారు, కాసేపు మాట్లాడి వెళ్దామని జాలిపడొచ్చాను చూడండి. అది నా తప్పు. దానికి నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ముందు వెళ్ళి ఆ పంచి. ఏంటి, నన్ను చెప్పుతో కొట్టుకోమంటారా? హలో, నేను అనలేదు, ఫస్ట్ నువ్వే చెప్పావు. నేను జస్ట్ ఓకే అంటున్నాను అంతే. ఏ దిక్కు లేక మా మావ ఇంటికి వచ్చినందుకే కదా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. ఒక అమ్మాయి అయ్యుండి కూడా మీతో మాట్లాడడానికి వచ్చినందుకే కదా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అమ్మ తల్లి, అంత పెద్ద పెద్ద డైలాగులొద్దు. నేనేదో మూడు బాలేక అలా మాట్లాడానే తప్ప నా మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు. నన్ను ఇలాగే ఒంటరిగా వదిలేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు దండం పెడతాను. నాకు దండం పెడతారేంటి? నేను మీకన్నా చిన్నపిల్లని తెలుసా? సరే పెట్టలే, ఇక మీరు దయచేయండి. మూడు బాలేదంటున్నారు కదా, కాఫీ టీ ఏమైనా తీసుకురానా? చాలా థ్యాంక్స్, అవన్నీ నాకేం వద్దు కానీ ఇక మీరు బయలుదేరండి. మామయ్య పెళ్లి గురించి చెప్పడం వల్లేనేమో ఇంత చిరాకు కోపంలో ఉన్నారు. ఇలాంటి మనిషిని ఎలా ఒప్పిస్తారో ఏమో. వెళ్ళమంటున్నాను కదా. సత్తెమ్మన్రా, ఆటో సత్తెమ్మ.
నీలాంటి వాళ్ళు నాకు కొత్త కాదురా. నాలాంటి ఆడది నీకు కొత్త. మర్యాదగా సవారీ డబ్బులిచ్చెళ్ళు, లేదంటే నడి రోడ్డులో కుక్కను కొట్టినట్టు కొడతాను. వద్దక్క, ఇచ్చేస్తానక్క. ఏమండి, ఆనందనగర్ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఒక ఆడది ఆటో నడపడమే అరుదు అంటే వాణ్ణి పట్టుకుని దుమ్ము దులిపావు చూడు, భలే గొప్పగా అనిపించింది. ఈ సత్యం అంటే అంతే మేడం. మంచికి మంచి, చెడుకు చెడుగుడు. ఎవరైనా సరే తప్పు చేస్తే నేను తట్టుకోలేను. అందులోనూ కొంతమంది మగాళ్ళు మన ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వాళ్ళనైతే శిక్షించకుండా వదలను. ఈ దేశంలో ఆడవాళ్ళందరూ నీ అంత ధైర్యంగా ఉంటే ఏ సమస్య ఉండదు. కొత్త చట్టాలు చేయాల్సిన అవసరమే రాదు. లేదు మేడం, ఇక్కడ బ్రతకాలంటే ధైర్యం మాత్రమే కాదు, డబ్బు, హోదా కూడా కావాలి. ఒక ఆడదానిగా ఆటో నడపడం మీలాంటి వాళ్ళకి గొప్పగా అనిపించొచ్చు, కానీ ఈ కష్టం వెనుక ఎన్నో కష్టాలు, కారణాలు, కథలు ఉన్నాయి. ఆడదాని కష్టాలు, కన్నీళ్లు నాకు తెలియనివి కావు సత్తమ్మా. చెప్పకుండానే అర్థం చేసుకోగలను. కష్టాలు సృష్టించిన దేవుడికి సుఖాలు పంచడం కూడా తెలుసు. ఆ క్షణం వరకు ఆశగా, ఓపిగ్గా ఎదురు చూడ్డమే మన ధైర్యం, మన ధర్మం. మీ మాటలు వింటుంటే జీవితం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళలా కనిపిస్తున్నారు. మేడం, చిన్న రిక్వెస్ట్. మనం వెళ్లే దారిలో ఒక అమ్మాయి నా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనని కూడా పికప్ చేసుకోవచ్చా? ముందు మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. సరే సత్తమ్మా. జ్యోతి, సత్యమ్మా, లోపల ఎవరో ఉన్నారు. నేను వేరే ఆటో చూసుకుంటాను. పర్లేదు జ్యోతి, ఆల్రెడీ మేడంతో మాట్లాడాను. నువ్వెక్కు, పర్లేదు. ముందు మేడంని డ్రాప్ చేసి తర్వాత వెళ్దాం. మీకు ఓకేనా మేడం? ఏం ప్రాబ్లం లేదు, కూర్చోండి. థ్యాంక్ యూ. జ్యోతి, మేడం పేరు సంధ్య. మేడం, ఈ అమ్మాయే జ్యోతి. హాయ్ అండి. హాయ్. మా జ్యోతి కూడా మీలానే మంచిదమ్మా. ఎక్కువగా మాట్లాడదు. తన వల్ల ఎవరికీ ఏ కష్టం ఉండకూడదని చిరునవ్వుతో అన్నీ తానే అనుభవిస్తుంది. అయితే సత్తమ్మలాగే మీరు కూడా గ్రేట్ అన్నమాట. అయ్యో, అలా ఏం లేదండి. సత్తమ్మకి ఎవరైనా నచ్చితే ఇదిగో ఇలాగే గొప్పలు చెప్తుంది. నిజం చెప్పాలంటే సత్తమ్మ కంటే గ్రేట్ ఎవరూ ఉండరు. ఇక్కడ ఆపు సత్తమ్మా. ఎంతైంది? ఏం వద్దులేమ్మా. ఈరోజు సవారీ చాలా సంతృప్తిగా ఉంది. మీలాంటి మంచి మనిషితో పరిచయం అయింది. ఇవ్వకపోతే నాకు తృప్తిగా ఉండదు. సరే, 10-20 ఇవ్వండి. సత్తమ్మా, నీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తాను. 98-487
థ్యాంక్ యూ. మా ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా. నో థ్యాంక్స్ సంధ్య గారు, ఇప్పటికే కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ టైం కలుద్దాం. ఓకే జ్యోతి. ఓకే సత్తమ్మ. బాయ్ మేడం. బాయ్. కావాలా? కొంచెమైనా బుద్ధుందా నీకు? ఇదేమైనా మనిల్లు అనుకున్నావా? ఇందాకటి నుంచి ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొని తింటూనే ఉన్నావు. అత్త ఇది మనీలే అనుకోమని చెప్పింది కదా, ఇంకా మొహమాటం ఎందుకు? ఏదో మర్యాదకి మాట వరుసకి అంటే మాత్రం ఇలా చనువు తీసుకోవడం తప్పు. ఎవరైనా చూస్తే తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అంటారు. హ్మ్, అలా మగవాళ్ళనంటారమ్మా, మన లేడీస్ని కాదు. నీకు చెప్పడం కన్నా చెవిటోడు ముందు శంఖం ఊదడం మేలు. రోజు రోజుకి మరి పెంకి పిల్లలా తయారవుతున్నావు. ఏమైంది వదినా? కావేరిని ఎందుకలా తిడుతున్నావు? అంత నీ వల్లే అత్త. నా వల్ల? అవును, నువ్వేమో పనిలేని చెప్పడం లేదు. మా అమ్మ ఖాళీగా ఉండేసరికి నన్ను టార్గెట్ చేస్తుంది. అది కాక ఈ ఇంట్లో ఫ్రీగా ఉండండి అని చెప్పావు కదా, అందుకే జీడిపప్పు తెచ్చుకొని తింటుంటే అమ్మ అది కూడా తప్పని తిడుతుంది. అది తప్పెందుకు అవుతుంది? ఈ విషయంలో మాత్రం నువ్వు అమ్మ మాట పట్టించుకోవద్దు. నీకు నచ్చినట్టుండు. థ్యాంక్స్ అత్త. అమ్మా విన్నావు కదా? అమ్మా సంధ్య, నువ్విలా కొమ్ములిస్తే మా కావేరి ఇంకా రంకెలేస్తుంది. దాని అల్లరి సంగతి నీకింకా పూర్తిగా తెలియడం లేదు. మీ కల్లరి కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం మీరు కావేరి వచ్చినప్పటి నుండి ఇల్లు చాలా సందడిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అత్త. చూడమ్మా, నన్ను మా అత్త ఎంత బాగా అర్థం చేసుకుందో. నువ్వు ఉన్నావు, ఎప్పుడూ అరుస్తూ కరుస్తూ ఉంటావు. తప్పు కావేరి, అమ్మని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒక్కగానొక్క కూతురువి కదా, ఏదో ప్రేమతో తిడుతుందే తప్ప అది నీ మీద కోపమో ద్వేషమో కాదు. ఆ విషయం అర్థం చేసుకోవడం నా కూతురికి రావట్లేదు సంధ్య. ఈ ఇంట్లో ఉన్నాం కాబట్టి, అదే మా ఊర్లో అయితే 2 తగిలించేదాన్ని. అయ్యో, ఇంత వయసు వచ్చిన తర్వాత ఆడపిల్ల మీద చెయ్యెత్తకూడదండి. మాటల్లోనే చెప్పాలి. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. మాటకి లొంగకపోతే ఏం చేయాలి చెప్పు? నీలా అరుస్తూ కాదు, అత్తలా ప్రేమగా మాట్లాడాలి. తప్పు చేసినా సరే ఫస్ట్ సపోర్ట్ గా నిలబడినా ఆ తర్వాత అర్థమయ్యేట్టుగా వివరించాలి. నాకే నీతులు చెప్తున్నావా? నీతులు మనుషులకే చెప్పాలి, కోతులకి కాదు. విన్నావా అమ్మా? నీ ముందే కన్న తల్లిని కోతి అంటుంది. నేనెక్కడన్నాను? నువ్వే అలా అపార్థం చేసుకుంటున్నావు. అత్త, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అమ్మా, నువ్వు వెళ్ళి అత్తకి మంచి టీ రెడీ చెయ్యి. తమరేం చేస్తారు? టీవీ చూస్తూ రిలాక్స్ అవుతాను. వెళ్ళమ్మా. అబ్బో, ఈ నెలలో ఏకంగా 4 పెద్ద సినిమాలు రిలీజ్కున్నాయి. టిక్కెట్ల రేటు తగ్గాక వెళదామనుకునే లోపే ఫోన్లోనే వచ్చేస్తున్నాయి. అంతా కలికాలం. ఇదేంటి, ఈ మినిస్టర్ మంచోడే కదా, ఈ అదవికి పోయే కాలం కాకపోతే వీడి మొహానికి స్కాములు కూడానా? ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుండి వెలేసేయాలి. నారాయణ, రోజులేంట్రా ఇలా మారిపోయాయి? నా మాట వినిపిస్తుందా నీకు? ఆఫీస్కి వెళ్ళిన జ్యోతి ఇంకా ఇంటికి రాలేదని నేను కంగారు పడుతుంటే నీ ప్రపంచ జ్ఞానం అవసరమా నాకు? వస్తుందిలేరా, అదేం చిన్నపిల్ల కాదు కదా. బస్ దొరికిందో లేదో, లేదంటే పని ఎక్కువ ఉందేమో. కొంచెం లేట్ అయితే చాలు ఓ కంగారు పడిపోతావు. కంగారు పడకుండా ఎలా ఉంటాం అత్తయ్య? జ్యోతి ఉద్యోగం చేయటం ఈయనకు అస్సలు ఇష్టం లేదు. కాకపోతే మన పరిస్థితులు బాగోక తప్పటం లేదు.
అవన్నీ మా అమ్మకు తెలియనట్టు కొత్తగా చెప్తావేంటి సుశీల? అవును, నాకన్నీ తెలుసు. మీరే ఏమీ తెలియని పాతకాలం మనుషుల్లాగా ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇది వరకు రోజుల్లో అంటే అమ్మాయి గుమ్మం దాటితే భయపడేవాళ్లం, కానీ ఇప్పుడు రోజులు మారాయి. రాత్రుళ్ళు కూడా ధైర్యంగా వెళ్లి ఉద్యోగం చేసే రోజులొచ్చాయి. మన జ్యోతి ఉద్యోగం మాత్రం చేయడం కాదు, ఆడపిల్లయిండు కూడా ఇంటి బాధ్యత తీసుకుంది. అలాంటి దాన్ని చూసి గర్వపడాల్సింది పోయి నువ్వు నీ భయమును. అయినా జ్యోతి గురించి నువ్వు భయపడాల్సిన పనే లేదు. సహాయం చేయడానికి సత్యం ఎలాగూ ఉంది కదా. అదొక్కటే ధైర్యం. పాపం ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే వెళ్తుంది. ఇంతకీ చిన్నది దీప ఎక్కడా? కాలేజీ నుంచి వచ్చిందా? నానమ్మ కాలేజ్ నుండి రావడమే కాదు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చేసా. అమ్మా, కూరగాయల రేట్లు ఈ రోజు కూడా తగ్గలేదు. అక్క చేత లోన్ పెట్టించి సిటీ అవుట్స్కట్స్ లో మంచి స్థలం తీసుకొని కూరగాయలు పండించామనుకో, ఇక మనకి డబ్బుకి లోటే ఉండదు. ఇంత మంచి సలహా ఇస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేరేంటి? మీ అక్క ఇంకా ఆఫీసు నుంచి రాలేదే, అందుకే కంగారు పడుతున్నారు. ఏంటి, ఇంకా రాలేదా? ఫోన్ చేశారా? చాలాసార్లు చేశానమ్మా, తీయడం లేదు. అందుకే భయంగా ఉంది. అమ్మా, ఇది పట్టుకో, నేను వెళ్ళి చూసొస్తాను. థ్యాంక్స్ అత్తమ్మా. ఇరుగు పొరుగు వాళ్ళం, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? నువ్వెళ్ళు. అన్ని వేళలా తోడుండేది భర్తకి భార్య, భార్యకి భర్త. ఆ తోడులేని జీవితంలో ఎన్నున్నా ఏదో మిస్ అయినట్టే, ఎంత గెలిచినా ఓడినట్టే. ఫ్రెండ్స్గా మా బాధ్యత అనుకుని చెప్తున్నావు. అందుకే నీ నిర్ణయం అన్ని బంధాలు బాధలు దాటుకొని వచ్చిన వాణ్ణి కొత్తగా నేను షేర్ చేసుకోవడానికి, గెలిచి చూపించడానికి నా జీవితంలో ఇంకేమీ లేవు, ఉండవు.